తాజా 30 బ్యాంకు పేరు చెప్తే జనం జడుసుకుంటున్నారు. బ్యాంకులో అడుగు పెడితే చాలు ఏదో ఒక పేరు చెప్పి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఏటీఎంలోకి వెళ్ళినా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసినా ఇదే పరిస్థితి. ఒక పరిమితికి మించి ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తే ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. చివరకు దేశంలోని అతిపెద్ద బ్యాంకు, ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ కూడా 1వ తారీఖు నుంచి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జీ తప్పదని తెలిపింది. జన్ధన్ యోజన ఖాతాలకు మాత్రం మినిమం బ్యాలెన్స్ నిబంధన వర్తించదని వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో బ్యాంకు ఛార్జీలను తప్పించుకునే మార్గమే లేదా ఒకటి ఉంది, అదే చెక్ ఇవ్వడం. చెక్కుల ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. సాధ్యమైనంత వరకు బ్యాంకు లావాదేవీలను చెక్కుల ద్వారా నడిపించుకుంటే ఛార్జీలు పడకుండా ఉంటాయి. బ్యాంకులు ఇలా ఛార్జీలు వేయడానికి అసలు కారణం ఏమిటంటే, సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకునే డబ్బుపై కనీసం 4% వడ్డీ ఇవ్వాలనే నిబంధన ఉంది. రిజర్వ్ బ్యాంకు ఈ నిబంధన పెట్టకముందు బ్యాంకులు ఇలా ఛార్జీలు వసూలు చేసేవి కావు. సేవింగ్స్ అకౌంట్లో ఎంతమంది డబ్బులు ఉంచుకుంటారు? చాలా కొద్ది మంది మాత్రమే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పెట్టుకుంటారు. ఎక్కువ శాతం మంది అకౌంట్లలో శాలరీలు పడిన ఫస్ట్ వీక్లోనే డబ్బులు అయిపోతాయి. రిజర్వ్ బ్యాంక్ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సేవింగ్స్ అకౌంట్లకు వడ్డీ ఇవ్వాలని చెప్పింది. దీంతో బ్యాంకులు అకౌంట్లో డబ్బులు ఉన్న వాళ్లకు, లేని వాళ్లకు అందరికీ కలిపి ఒకే రకంగా ఛార్జీలతో బాధేస్తున్నాయి.